హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇంకా నేనైతే ఉదయాన్నే నా పనులైతే మొదలుపెట్టుకున్నానండి. ప్రతిరోజు పనులే కదా! పనులతోనే జీవితం స్టార్ట్ అవుతుంది. ఇక పనే జీవితం. ఇక అలాగనుకునే బ్రతికిపోవాలండి. లేదంటే ఒక్కరోజు కూడా పని చేయకుండా అవ్వదు కదండీ! అవుతుందంటారా? అవ్వదు. ఏదేమైనా సరే పనులు డైలీ చేసుకోవాల్సిందే. ఒంట్లో ఎలా ఉన్నా తప్పదండి. ఈ పనులే తప్పవనుకుంటే మరి కాలంతో పాటు వచ్చే మార్పులు కూడా భరిస్తూ ఉండాలి కదండీ! ఇక మనం వర్షమైనా, చలైనా, ఎండైనా దేనికైనా ఏ టైంకి ఆ గొడుగే పట్టుకోవాలి. ఇక ఎండలైతే చాలా మండిపోతున్నాయి. లోపల పని ఎక్కువగా ఉందనుకున్నప్పుడైతే ముగ్గు చాలా సింపుల్‌గా తేల్చేస్తానండి. ఒక్క నిమిషంలో అయిపోయే విధంగా అయితే ముగ్గు పెట్టేశాను. ఏవో 2 గీతలు గీసేసి ఇక పనైతే కంప్లీట్ చేసేసానండి. కళ్ళాపు పని, ముగ్గు పని అయిపోయింది. కళ్ళాపు చల్లుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఏమవుతుందో నాకు తెలీదు గానండి. నేను మాత్రం ఇలాంటి ఎండలకైతే చల్లగా అనిపిస్తుంది. ఇంకా ముగ్గుని చూడగానే ఒక పీస్‌ఫుల్ థాట్స్ అయితే మైండ్‌లోకి అలా ఫ్రెష్‌గా వస్తాయండి. ఉదయాన్నే లేచే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పినట్టు ఉంటుంది ముగ్గైతే. వాకిట్లో ఉన్న ముగ్గుని చూసినా, అలాగే మన మొక్కలకి పువ్వులు పూసినా గానండి, ఉదయాన్నే వాటి వైపు చూస్తే అనుకోకుండానే మొఖంలోకి చిరునవ్వు అలా వచ్చేస్తుంది. ఎవరిని చూసినా గానీ మనకు నవ్వు రాదు గానండి, మొక్కల్ని, ముగ్గుల్ని చూస్తే నవ్వు దానంతట అదే వస్తుంది. మనసుకి చాలా రిలీఫ్‌గా అనిపిస్తుందండి. ఉదయాన్నే చక్కగా అనిపిస్తుంది. ఇంకా ఆ ముగ్గుని గురించయితే వేరే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయను గానండి, సంతోషాన్నయితే నేను ఆ ముగ్గుని జూసి పొందుతాను. ఇంకా నీలకుండ వేసేయడం అయిపోయింది. అవి కాగిపోవడం అయిపోయింది. మా అబ్బాయి అయితే వాటిని తీసుకెళ్ళిపోవడం గూడా అయిపోయిందండి. నేనైతే ఎసరు పెట్టుకొని ఎసరులో గూడా వేసేసాను. ఇక అన్నమైతే ఉడుకుతూ ఉంది. అందుకని అక్కడ కూర్చున్నాననమాట. ఇంకా ఈ ఎండలకి ఇలా వేడిగా ఉన్నప్పుడైతే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే హెల్త్‌కి చాలా మంచిది. హెల్త్ గురించి ఏముందిలెండి, ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తుందని మా వాళ్ళని చన్నీళ్ళతో స్నానం చేయమంటే ఒక్కళ్ళు గూడా ఒప్పుకోవట్లేదని పోయిన వీడియోలో అయితే చెప్పానండి. ఇంకా మా బాబుని పదే పదే నేను ఫోర్స్ చేస్తూ ఉన్నాననేసి రాత్రి మా అమ్మతోటి ఫోన్ చేస్తే, "అమ్మమ్మ అమ్మ ఇలా చేస్తుంది. నాకు వేడి నీళ్ళు కావాలంటే చన్నీళ్ళతోనే చేయడం మంచిదంటుంది." ఇంకా అమ్మ చెప్పేవన్నీ కూడా చాలా పాతకాలానికి సంబంధించినవిలాగా ఉంటాయి. "అమ్మమ్మ నువ్వైనా చెప్పు అమ్మకి. అమ్మ అసలేమి కూడా మంచిగా చేయట్లేదు. అన్నీ కూడా తనకు నచ్చినట్టే చేపిస్తుందని" మా అమ్మ దగ్గర చెప్పుకుంటున్నాడండి తన బాధంతా. నేనేమంటానంటే ఏ కాలంలోనైనా గానండి చన్నీళ్ళే ఆరోగ్యానికి మంచిదని నేను నమ్ముతాను. ఈ ఎండల్లో అయితే అవి ఒంటి మీద పోసుకుంటే చాలా ప్రాణం హాయిగా ఉంటుంది కదండీ! కానీ కొంతమందికి నచ్చదు. ఏది మంచిదంటారు? చన్నీళ్ళ స్నానమా? వేడి నీళ్ళ స్నానమా? ఇక మా అమ్మ ఏం చెప్తుందో తర్వాత నేను చెప్తాను. ఇంగా నేనైతే టిఫిను ఉప్మా చేసేసానండి. పొయ్యి మీద అన్నం ఉడుకుతూనే ఉంది. ఒక పక్కనైతే ఉప్మా చేసేసాను. బాబుకి స్కూలుకి పంపించాలి కాబట్టి. ఆ బట్టలైతే నిన్న నేను ఉతికేసి వాటిని మడత పెట్టలేక అలా కుర్చీలో వేసేసి ఉంచేసానండి. నైట్ కూడా మడత పెట్టలేకపోయాను. రేపొద్దున మడత పెట్టుకుందాంలే అని అలా ఉంచేస్తే మా పాప వాటిని చూసి అయితే మడత పెడుతుందండి. చాలా పనుల్లో అయితే నాకు హెల్ప్‌గా ఉంటుంది పాప. ఇంటి దగ్గర ఉన్న దగ్గర నుంచి కూడా హాలిడేస్‌లో అయితే నాకు చాలా సాయంగా ఉంటుందండి. చిన్నపిల్లలు అనుకుంటాం గానండి, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఆ బట్టలన్నీ మడత పెడితే హమ్మయ్య అనిపించిందండి నా ప్రాణం అయితే. ఇంకా కూర కోసం అయితే దొండకాయలు ఉన్నాయండి ఫ్రిడ్జ్‌లో. వాటిని తీసుకొచ్చి అయితే తరుగుతున్నాను. దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదండీ! దొండకాయల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానండి, వాటిని తినడానికి చాలామంది ఇష్టపడరు. కూర అయితే అస్సలు ఇష్టపడరండి. కానీ నేను కూరే చేస్తున్నాను. ఫ్రైలు తింటారు. పప్పుచారు కాసినప్పుడైతే ఫ్రై చేయడం బావుంటుంది గానీ, మరి నేనైతే కూరే వండేస్తున్నానండి. ఇంకా అదే ఇష్టంగా తినేస్తారు. ఒక్కొక్కసారి కష్టమవుతుంది. దొండకాయ కూర అయితే నేను పిల్లలకి బాక్స్‌లోకి తప్పించి ఇంటి దగ్గర ఎక్కువగా వండనండి. ఫ్రైయే చేస్తూ ఉంటాను. ఇక అందుకని నేను కూరే వండుతున్నాను. ఈరోజైతే నేను ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పనులైతే చేస్తూ ఉన్నాను గానండి, నాకు చాలా అసహనంగాను, ఇంకా ప్రాణం అయితే చాలా చాలా అలసిపోయినట్టు, నీరసం వచ్చినట్టయితే అనిపించిందండి. ఉదయాన్నే చాలా ఫ్రెష్‌గానే లేచానండి పనులన్నీ టకాటకా చేసేసుకుందామని. కానీ నాకు టిఫిన్ అయ్యేసరికైతే ప్రాణం చాలా వీక్ అయిపోయింది. ఈ ఎండలో ఈ వేడికైతే ఆ పొయ్యి దగ్గర ఉండడానికి చాలా ఉక్కపోతండి. అలాగే అక్కడ నిలబడి ఆ కూర అయితే వండేసాను. ఇక అంతకుముందు మరి టిఫిన్ సంగతి చూసుకోవాలి, టీలు పెట్టుకోవాలి. ఇక ఉప్మా కాబట్టి త్వర త్వరగా అయిపోయింది. ఇడ్లీ, అట్లు అలాంటివైతే అక్కడ చాలాసేపు నిలబడే ఉండాలి కదండీ! వేసవికాలం 10 గంటల లోపే కూర వండేసుకోవాలి. వంట పని అయిపోయేలా చూసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి 9 గంటలకే అయిపోతుందిలెండి. నేనైతే ఎంత ఫాస్ట్‌గా వంట చేసేసుకుందామన్నా సరే
ఇక బయట పనులు, ఇంకా అందరిని చూసుకోవడం, ఇక మా వారిని పంపించుకోవడం, పిల్లలకి టిఫిన్‌లు ఇవన్నీ చేసుకోవడం, వాళ్ళకి స్కూల్ ఉన్నా, స్కూల్ లేకపోయినా అదే తంతయిపోతుందండి నాకైతే. ఇక ఈరోజైతే బాగా నాకు అలసట అనిపించేసింది. పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డానండి. ఇక ఏదేమైనా మరి చేసుకోవాలి గదండీ! చేసుకోక తప్పదు. ప్రాణం ఎలా ఉన్నా గానీ పనులైతే ముందు కనపడుతూ ఉంటే ప్రాణం ఆగదు గదండీ! చేసుకునే తీరాలి. మనకి అంతా బాగుంటే చకచక అన్ని పనులు కూడా చాలా నీట్‌గాను, చాలా సంతోషంగాను చేసుకుంటూ వెళ్ళిపోతాం ఉరుకులో పరుగులుగా. కానీ కాస్తంత మనకి డల్‌గా అనిపించిందనుకోండి, ఇక ఏ పని చేయబుద్ధి కాదు. అసల కాళ్ళు ముందుకే కదలదండి నాకైతే. కాళ్ళు కదలకపోయినా, చేతులు మెదలకపోయినా పనులైతే జరిగిపోవాలి. తప్పదు గాబట్టి ఇక చేసేస్తున్నాను పనైతే. చాలా చాలా వేడిగా అనిపించిందండి నిన్న, ఈరోజు కూడా. మే నెల మరి వచ్చింది గదండీ! నిన్నటి నుంచి కూడా ఎండలు మామూలుగా ఉన్నదానికన్నా కాస్తంత మనకి వేడిగా అయితే అనిపిస్తాయి. ఇక నీరసం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఈ ఎండలకి శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసి, ఇక మనకి లోపల బాడీ అంతా కూడా చాలా వేడైపోతుంది. ఇక ఈ ఈ ఎండలకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఇంకా మనలాంటి వయసు గలవారైనా సరే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఒక్కో 15 రోజులైతే ఈ విధంగానే ఉంటుందేమో అనిపిస్తుందండి నాకైతే. వర్షం వచ్చేస్తే బాగుండు అనిపించిందండి పొద్దున్నే నాకు ఈ ఎండ భరించలేక. ఇక చాలామంది ఒడియాలు పట్టుకునే వాళ్ళున్నారు, కారాలు ఆడించుకునే వాళ్ళున్నారు. వీళ్ళ సంగతి పక్కన పెడితే బ్రతుకు జీవుడా అనిపించిందండి. బ్రతుకు కంటే ఏది ఎక్కువ కాదు కదా! ఇంక నేనైతే గ్లూకోజ్ వాటర్‌లో సబ్జాలు కూడా నానబెట్టేసుకొని, వాటినైతే కలుపుకొని, కొంచెం షుగర్ వేసుకొని తాగేసానండి. నాకు అలసట అనిపించినప్పుడల్లా నేను అలా గ్లూకోజ్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ఇంకా వదినైతే నాకు రాగి జావ పంపించిందండి. దానిలో పాలు కూడా కలిపింది. ఇక అవి కూడా తాగేసానులెండి. అంతకుముందే తాగేసాను అవైతే. ఇక కూర అయితే వండడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెరుగులోని తొరకైతే పక్కకు తీసేసుకొని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే మరి నైట్ వేశాను గదండీ తోడంటూ. ఇక అందుకని దాన్ని ఎక్కువసేపు అలా బయటుంచినా పులుపొచ్చేస్తుంది గదండీ ఎండకి. ఇంకా కొద్దిగా పాలు తోడు పెట్టినా గానండి, నేనైతే తొరకది ఎంతొస్తే అంతే చాలనేసి దాన్ని ఒక పక్కకైతే తీస్తున్నాను. ఇదంతా ఆ డబ్బా నిండిన తర్వాత చేత్తే నెయ్యొస్తుంది గదండీ వెన్న తీస్తే. అందుకని నేను దీన్ని కొంచెం కొంచెంగా అయితే అలా తాస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే పాడవదు గదండీ! చాలామందయితే పాల మీద మీగడతోటైతే వెన్న పోసి చేసి నెయ్యి కాస్తారు. కానీ నాకలా ఇష్టముండదండి. పెరుగు మీదొచ్చిన మీగడతోనే నెయ్యి చేయడం నాకిష్టం. ఇదివరకైతే చాలా మీగడ ఇలానే వచ్చేదండి. దాన్ని వారానికొకసారయితే చిలకరించుకొని నెయ్యయితే కాసేదాన్ని. ఇంకా ఆ వంటగదిలో పనంతా కూడా అయిపోయిందిలెండి. ఇక చక్కబెట్టిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఇక్కడ ఏసేసుకున్నాను పొద్దున్నే. ఇక పొద్దున్నే తోమేయాలి, కల్లాపేసిన తర్వాత తోమేద్దాం అనుకున్నానండి. కానీ తోమలేకపోయాను. ఎందుకంటే బాబుని మరి స్కూలుకి పంపించాలి కదా! ఇంకా తన కోసమయితే టిఫినయితే ఏమీ లేదండి. నేను పప్పులయితే నానబోసుకొని 2 రోజులయిపోతుంది. ఇక ఈరోజు నానబెట్టుకోవాలి. నానబెట్టేసానులెండి ఆల్రెడీ. ఇక బాబుకి పొద్దున్నే టిఫినేమి లేక ఉప్మా ఏమో వద్దన్నాడండి. ఇక అన్నం వండి ఆ వేడి వేడి అన్నంలోనైతే పెరుగేసి కలిపేసి ఇచ్చేసాను. తినేసి వెళ్ళిపోయాడు. ఇక తనకి బాక్స్ కూడా పెట్టేసానులెండి. ఎగ్ ఫ్రై చేసి బాక్స్ కూడా పెట్టేసాను. పెరుగేసి ఒక అరలోనేమో ఫ్రై చేసి ఎగ్గు పెట్టాను. ఫ్రై అయితే ఇంత ఎండలోనూ పెట్టాలని అయితే నాకు అస్సలు మనసు రాలేదండి. కానీ తప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చేసుకోలేనప్పుడు తప్పదు గదండీ! నాకు ఎంత ఓపిక లేకపోయినా గానీ పిల్లల విషయంలో అయితే అశ్రద్ధగా ఉండనండి. ఒక 2 ఉల్లిపాయల కోసైనా పులట్లా వేయవలసింది. కానీ వేయలేకపోయానండి. అంత ఏసే విధానమే ఉంటే నేను దొండకాయ కూర వండేసి బాబుకి ఎర్లీగానే బాక్స్ పెట్టేసేదాన్ని. గిన్నెలైతే ఎప్పుడు ఖాళీ అయినవి అప్పుడే తోమేసుకుంటూ ఉంటానండి. పొద్దున్నే ఒకసారి తోముకుంటాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి తోముతాను. అవి ఇవి కలిపి ఒకేసారి కోటాలో తోమాలంటే కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. టైం కూడా ఎక్కువే పడుతుందండి. ఇక ఈరోజు నాకు ప్రాణం కాస్త అలసటగా ఉండడం వల్ల ఈ గిన్నెలు చాలా సేపయితే తోమానండి. అలా తోముతూనే ఉన్నాను చాలాసేపు. అంతా బాగుంటే ఎంత పనైనా గానీ చాలా ఈజీగా చేసేసుకుంటామండి ఎవరమైనా గానీ. మనకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే ఏ పని చేసుకోవాలన్నా గానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ కాలు తీసి అక్కడ పెట్టడమే కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రాణం అంతా డేలాకొచ్చేస్తుందండి. ఏంటో తెలీదు ఈ మాయదారి ప్రాణం. ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. బాగున్నా బాగోకపోయినా ఆడవాళ్ళం ఎర్లీ ఇక డైలీ కూడా లైట్ వెలిగినట్టు వెలగవలసిందే. అది మాడిపోతుందిలెండి ఒక్కొక్కసారి. కొత్త బల్బు తీసుకొచ్చి పెడతారు. కానీ మనం మాత్రం మాడిపోవడమే, మరలా మనమే దానికి సొల్యూషన్ చేసేసుకొని ఏదో విధంగా మరలా మనమే వెలిగేయాలన్నమాట. తీసి పాడేయడానికి అవ్వదు గదండీ! ఎంత ఎలా ఉన్నా గానీ ప్రాణం కొట్టుమిట్ట ఆడిపోయినా గానీ ఇక ఆ ఒక్కరోజు ఏదో విధంగా భరించేస్తాము. మరుసటి రోజుకి అంతా బానే ఉంటుందండి. సెట్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళకి.
పనులు రోజు చేయడం గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడైతే నేను టబ్లోనే ఎలాగో నీళ్ళు తోడుకుంటాను కదండి, అక్కడ ఉన్న ఆ గిన్నెలో కూడా నిండా నీళ్ళు పోసేసుకుని తోమినట్టు ముందు అందులో వేసేసుకుంటానండి. అందులో ఒకసారి కడిగేసుకుని ఆ టబ్లోకి వేసేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏదైనా ఉంటే ఆ టబ్లోకి వెళ్ళిపోతుంది. ఇక గిన్నెలు అయితే ఈజీగా తోమేసుకోవచ్చండి. చెరువులో బట్టలు ఉతికినట్టు అనిపిస్తుంది ప్రాణం అయితే. గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు మన దగ్గర టైము తక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడైతే ఈ విధంగా తోముతూ ఉంటాను. తక్కువ ఉన్నాయనుకోండి గిన్నెలు, నార్మల్గానే చేత్తో పోసుకుని కడుగుతూ ఉంటాను. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు నా వల్ల కాదనుకున్నప్పుడు మాత్రం నేను ఈ విధంగా చేస్తాను. ఎలా చేసినా కానండి గిన్నెలు నీట్గానే తోముతానండి. టైం అయితే చాలా కావస్తుందండి, అందుకని గిన్నెలు అయితే అరుగు మీద పెట్టేశాను. ఇక అక్కడోసారి ఇక్కడోసారి ఎందుకనేసి గిన్నెలు తోమిన దగ్గర డైలీ తుడుచుకోవాలి కదండి, అక్కడ కూడా నీట్గానే కడిగేసాను అనమాట. నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఇక మోటార్ వేసుకుందాం అనేసి ఆ సూప్ అయితే అందులో పడేసి నేను మోటార్ స్విచ్ అయితే వేసుకున్నాను. ఇక లోపల మంచినీళ్ళు బిందె అయితే తీసుకొచ్చి మంచినీళ్ళు బాటిల్స్ కూడా పట్టుకుంటానండి. టైం వచ్చేసి 12:30 అవుతుందండి. ఎందుకంటే నాకు ఈరోజు పని అంత అలా నడవలేదు, చేయలేక నేను ఇక దాన్ని స్లోగానే చేసుకున్నాను. పొద్దున్నే కూడా బాబుని పంపించడానికి నేను చాలా అవస్థపడ్డానండి ఈరోజైతే. ఇంకా ఈ నీళ్ళ సంగతి కూడా చూసుకుని పిల్లలకి అన్నం పెట్టేసుకుని కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలని త్వరగా ఇక నీళ్లు కూడా పట్టేసుకుంటున్నాను బిందెలోను బాటిల్స్లోను. ఇంకా ఎసరకు కూడా ఒక కుండడైతే అలా పక్కన అరుగు మీద పెట్టేసుకుంటే సాయంత్రం ఎసరు పెట్టుకోవడానికి ఉంటాయండి. ఇక సాయంత్రానికి సరిపడా నీళ్ళన్నీ మధ్యాహ్నమే పట్టేస్తాను. ఇక కావాల్సింది ఏదైనా ఉంటే రేపేనండి. ఇక ఆ లోపల ఇక సాయంత్రం మరలా 3 గంటలకి 4 గంటలకి వస్తాయి కానీ ఇక పట్టననమాట. టబ్బులు బకెట్లు అన్నీ కూడా ఇప్పుడే పట్టేసుకుంటాను. సాయంత్రం ఏమైనా మిగులు తగులు గిన్నెలు ఉంటే తోముకోవడానికి ఉంటాయనేసి. ఈ ఎండల వల్ల నాకు ఈ వేసవికాలం అంటే అస్సలు నచ్చదండి. మరి ఏం చేస్తాం, భరించాలి కదా. ఇక వర్షాకాలం అయినా ఏదో ఆ మాత్రం సహిస్తాను కానీ ఇక శీతాకాలం అంటేనే నాకు బాగా ఇష్టం, చలిగా ఉన్నా కానీ. ఎందుకంటే ఎండ వస్తుంది, కాస్త చల్లగాను ఉంటుంది. చలి భరించితే సరిపోతుందండి. ఈ ఎండ భరించే కన్నా చలి భరించడమే నయం అనిపిస్తుంది. ఇక ఈ ఎండలోనైతే చిన్నపిల్లలనైతే రోడ్ల మీదకి వదిలేస్తూ ఉంటారండి. చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండే వాళ్ళకే వేడి చేసేసినట్టుండి ఇంకా ప్రాణాలైతే చాలా ఇదిగానే ఉంటున్నాయి. అలా చంటి పిల్లలు రోడ్ల మీద ఎండల్లో అలా తిరుగుతూ ఉంటే ప్రాణం అయితే నీరైపోతుంది ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తూ ఉంటే. అలా చిన్నపిల్లలు వెళ్ళిపోయినప్పుడు మరి మనం వాళ్ళని కాచుకోవాలి కదండి తల్లిగా. మనం బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా. ఈ ఎండలకి వాళ్ళు బయటకు వెళ్ళిపోతే గాల్పు దెబ్బలు అవి తగిలేస్తే తర్వాత పడేది మనమే కదండి. అలా సిటీస్లోనైతే కాదు కానండి, అలాంటి పల్లెటూళ్ళు అయితే ఎనీ టైం పిల్లలు ఆడుకోవడానికే చూస్తారు. ఈ వేసవికాలంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఈ ఎండలకి వడదెబ్బలకి పిల్లల్ని దాచుకోవాలి. ఇంకా కాస్త ఊహ తెలిసిన వాళ్ళైతేనేమో ఎక్కడ చల్లగా ఉంటుందో, ఎక్కడ కూర్చుందామా, ఎక్కడ స్నానం చేద్దామా అని చెరువుల వెంట అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానికి చూస్తారు. ఈ చెరువుల్లో స్నానాలకి ఈ ఎండల్లోని బాగా ఆడడానికే చూస్తారండి. పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగానే కాచుకోవాలి. ఈ వేడి తట్టుకోలేక వాళ్ళకి స్నానం చేయాలనిపిస్తుందండి. స్నానం చేయాలనిపిస్తే ఇంటి దగ్గరే ఉంటాయి కదండి బోలెడన్ని నీళ్ళు, చెరువుల్లోకి వెళ్ళే మునగాలంటారా. కానీ వాళ్ళకి ఏం తెలుసు, అలా ఈతలు కొడుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తోటని వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని కంట్రోల్ చేయవలసింది మనమే కదండి. నీళ్ళన్నీ పట్టేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే పక్కన కనకాంబరం మొక్కలు అవి ఉన్నాయండి, వాటికి కూడా నీళ్లు వెళ్తాయి అనేసి అలా సూపు తోట అయితే పడుతూ ఉన్నాను. ఇలా మొక్కలకి ఇలా నీళ్లు పెడుతూ ఉంటే మధ్యాహ్నం పూట వాటి ప్రాణం ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అనిపిస్తుందండి. ఈ ఎండల్లోనూ వాటి మొక్కలు కూడా వాడిపోయి ఉంటాయి. పెద్ద కళాకాంతి ఏమీ ఉండవండి. ఏదో పుయ్యాలి కాబట్టి పోస్తాయి, కాయాలి కాబట్టి కాస్తాయి, కానీ అంత రేణింపుగా అయితే మొక్కలు ఉండవు. 4 చినుకులు పడ్డాయి అనుకోండి, వాటి మొక్కలు ఎంత తెప్పిరిల్లిపోతాయో, ఎంత బాగుంటాయో, పచ్చగా కళకళలాడుతూ చక్కగా పూలన్నీ నిగారించుకుంటూ పూసేస్తాయి. ఈ ఎండాకాలం మాత్రం వాడిపోయి ఇక ఎందుకు వచ్చిన జీవితం అబ్బా అన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కనకాంబరం మొక్కల్ని చూస్తుంటే నాకు అలా అనిపించిందండి. వాటికి డైలీ నీళ్లు పెడుతున్నాను. అందరూ పెట్టుకుంటారులేండి, ఉదయాన్నే పెడతారు అందరూను. నాకు ఉదయాన్నే అవ్వక మధ్యాహ్నం పూటే పెడతానండి. ఎలాగో మోటార్ వేస్తాను కదా. ఇక ఇంటి ముందున్న ఆ రోడ్డు అంతా కూడా తడిపేస్తాను. అలాగా చల్లగా ఉంటుంది కదండి. సాయంత్రం పూట పిల్లలు అక్కడ ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూర్చుంటారు అనేసి వర్షాకాలం లాగా చేసేసిందండి మా పాప అయితే నా చేతిలో ఉన్న సూప్ తీసుకుని. పిల్లలు అలా ఆడుతూ ఉంటే ఇక మనం ఏం కాదనగలమండి. ఇంటి దగ్గరే కదా, మన పర్యవేక్షణలో కొన్ని ఆటలు ఆడించుకోవాలండి.
వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బయట అక్కడ కూర్చొని ఆడతామన్నారు కానండి, ఆడనివ్వలేదు మేము. లోపల కూర్చొని అష్టాచెమ్మా ఉంటుంది కదండీ! డాడీ గాని అలాంటి ఆటిలో ఇండోర్ గేమ్సే ఆడుకోనిస్తాము. ఇక బయటికెళ్ళైతే ఆడుకోనివ్వమండి. ఎందుకు ఈ ఎండలోననేసి ఆపేస్తామనమాట. ఇక నీళ్ళు ఎలాగో వస్తున్నాయి కదండీ! వీళ్ళైతే సైకిలు బాగా మురికట్టేసిందంట. కడిగేస్తున్నారు అక్క చెల్లెళ్ళిద్దరూను. ఇలాంటి పనులు చేయడానికి బాగా కలిసిపోతారండి. మామూలుగా ఉంటే టామ్ అండ్ జెర్రీలే. ఇంకా మాకు నీళ్ళు పట్టుకోవడం ఈ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ డాడీ అయితే వచ్చారండి. ఇక వీళ్ళు సైకిల్ కడిగేటప్పుడు ఆయన వచ్చారు. ఇక సైకిల్ అంతా కూడా ముగ్గురు కలిసి నీట్‌గా కడిగేశారు. ఇక నేను గిన్నెలన్నీ తీసుకొచ్చి అన్నం అయితే వడ్డించేసానండి అందరికిని. అత్తయ్య, మామయ్య తింటున్నారు. ఇక మేమైతే ఇలా కూర్చున్నాము. ఇక ఆయనైతే పక్కన కూర్చున్నారు. అందరికీ వడ్డించిన తర్వాత నేను లాస్ట్‌లో తినడానికి ఇష్టపడతానండి. పిల్లలకి పెట్టేత్తాను ముందు. ఇంకా అత్తయ్య, మామయ్య కూడా తింటూ ఉంటారు. ఈలోపు ఆయనొస్తే ఇక పిల్లలతో పాటు ఆయనకి కూడా పెట్టేస్తాను. లేదంటే వీళ్ళకి అయిన తర్వాత వచ్చారనుకోండి, మేమిద్దరం కలిసి తినడానికి ఇష్టపడతాను గానీ, వీళ్ళు తినేటప్పుడు తిన్నాననుకోండి, నన్ను గుంజీలు తీపిచ్చేస్తారనమాట. ఏదైనా మర్చిపోయాననుకోండి, ఏ పెరుగో, ఏ సాల్టో, ఏదోటి పచ్చడో, ఏదోటి అక్కడ పెట్టడం మర్చిపోయాననుకోండి, వాటి కోసం నాకు అక్కడ కూర్చున్న దాన్ని మరలా వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు కొంచెం కూరెయ్యమ్మా, కొంచెం పెరుగెయమ్మా, కొంచెం పప్పేయమ్మా అంటూ ఉంటారు కదండీ! ఇక అందుకని వాళ్ళకి వడ్డించేసి తర్వాత నేను ప్రశాంతంగా తినవచ్చనేసి వీళ్ళకి ముందు పెట్టేసి తర్వాత నేను తినడానికి ఇష్టపడతానండి. కానీ ఈరోజు వీళ్ళతో పాటు కూర్చున్నాననమాట. ఎందుకో ఆకలి అనిపించింది ఈరోజు. అందుకనే వీళ్ళతోనే కూర్చొని నేను కూడా భోంచేసేస్తున్నాను. కూర్చున్నాక అనిపించిందండి తీరా వీళ్ళతో ఎందుకు కూర్చున్నానా అని. ఇక లోపలికి, బయటికి అలా రౌండ్‌లు వేస్తూనే ఉండాలండి. చచ్చిపోయింది మనమే కాబట్టి తీసుకొచ్చి పెట్టేది కూడా మనమే కదండీ! భోజనం అయిన తర్వాత మొన్న పెట్టిన పెసర వడియాలు ఎన్నొచ్చాయని కొలుచుకున్నాను. ఒక కేజీ పప్పు కదండీ! కేజీకి ఒక 5 తవలైతే వడియాలొచ్చాయండి. బాగానే వచ్చాయి. క్లిప్ అయితే మిస్ అయింది. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.